అంత కోపాన్ని కూడా నువ్వు కామెడీగా ఎలా తీసుకుంటావు? కామెడీగా తీసుకునేదేంటి? నేను సీరియస్గానే తీసుకున్నాను. మా నాయన తిట్టకపోతే నాకు కొత్త, కొట్టకపోతే నాకు కొత్త. ఆయన తిడతానే ఉంటాడు, అది నాకు మామూలే. ఆయన తిట్టినాడు కదా అని బాధపడతా గమ్మును కూర్చుంటామే. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు పాపా, నువ్వు అడిగితే చెప్పకుండా ఉంటానా? అడుగు. మావయ్య గారు అనుకుంటున్నట్టు మీ అమ్మగారు చనిపోవడానికి నువ్వే కారణమా? ఆయన చెప్తాడాడు కదా నేనే కారణమనే. అవును, నేనే కారణం. చూడు పాపా, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం మంచిది. తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ బాధపడతానే ఉండరు. తెలియనోళ్ళు నువ్వు మా వదినమ్మే. మీరన్నా ప్రశాంతంగా ఉండండి. అమ్మా అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. అన్నా, పిన్ని పిన్ని పిన్ని, అక్కడే ఆగండి, మీరు వెళ్ళొద్దు. మా ఎన్న పిలుస్తా ఉంటే వెళ్ళొద్దని చెప్తుండవేందమ్మా? మెల్లగా, మెల్లిగా మెల్లిగా. ఏం అవసరం వచ్చుండదో ఏందో. ఉండమ్మా, కొంచెం ఉండండి, నేను చెప్తాను. ఏం చెప్తావు నువ్వు? ఉండండి, కాసేపట్లో మీకే అర్థమవుతుంది. ఎక్కడికి పోయారు ఇల్లు? అర్జునా, రే అర్జునా, రే అర్జున్. బావగారు, ఆగండి ఆగండి, మీరు వెళ్ళొద్దు. ఎందుకమ్మా? వెళ్ళొద్దు, 2 నిమిషాలు ఉండండి, చెప్తాను. మా వైశాలి, ఆగండి ఆగండి. ఏంది మా నువ్వు? ఏం చేస్తుండావు? మా ఎన్న ఏ అవసరం వచ్చి పిలుస్తుండాడో ఏమో. ఒక్క నిమిషం ఆగండి, మీకే అర్థమవుతుంది. అమ్మా అశ్వని, దుర్గా. నాయనట పిలుస్తూ ఉంటే గమ్మగా చూస్తూ ఉంటారేమే? చెప్పు నాయన, పిలిచినావేంది? టాబ్లెట్లు వేసుకోవాలి. మీ అత్త ఎక్కడికి వెళ్ళింది? నేను పిలుస్తాను. అత్త, నాయన పిలుస్తూ ఉంటాడు, రా. సరే, ఆ ట్యాబ్లెట్లేయో నేనే ఇస్తాను.
నాన్న ఇగో తాగు. మీరు మాత్రలు వేసుకున్నారు కదా, నేను పోయి కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఇస్తావా? పోయి ఇచ్చిరా పో. నేను ఇవ్వడానికి కాదు, నువ్వు ఇవ్వడానికే తీసుకొచ్చాను. తీసుకెళ్ళివ్వు. అన్నీ నువ్వే చేస్తున్నావు. ఇంట్లో ఎవరు లేరా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ?